ముందుకు వెళ్లే ముందు ఒక 2 సెకండ్లు తీసుకొని మిమ్మల్ని మీరు అభినందించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏదైనా చేయొచ్చు. ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో రాండమ్ రీల్ చూడొచ్చు. లేదంటే యూట్యూబ్‌లోనే షార్ట్స్ పైన మీ సమయాన్ని వృధా చేసుకోవచ్చు. కానీ మీరు మీ మానసిక సంతులనను కాపాడుకోవడానికి చర్యలు లేదంటే స్టెప్స్ తీసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఒకవేళ ఇంట్రొడక్షన్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. మనం ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవైతే డిస్కస్ చేసినామో వాటన్నిటిని ఎలా వాడుకోవాలి అనేది మనం అక్కడ చర్చించాం. దాంతోపాటు ఏ టెక్నిక్ అయినా సరే వాడక ముందు తప్పకుండా ఒక మెడికల్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయడం మరవకండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రెండవ టెక్నిక్ వచ్చేసి డబుల్ ఇన్హేల్. మనమందరం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ టెక్నిక్ని తెలిసో తెలియకో తప్పకుండా వాడాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా పిల్లలు చాలాసేపు ఏడుస్తుంటే అరే ఎక్కెక్కి ఏడుస్తున్నాడు అంటాం కదా. ఎక్కెక్కి ఏడవడం ఏంటి? ఆ బ్రీతింగ్ అనేది ఒకసారి తీసుకుంటే సరిపోదు. ఎందుకంటే అంత శ్వాస బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఒకసారి తీసుకుంటే సరిపోదు. కాబట్టి వాళ్ళు ఒక దమ్ము పైన ఇంకో దమ్ము తీసుకుంటారు. అదే టెక్నిక్. అదేంటంటే ఒక దీర్ఘ శ్వాసని తీసుకోండి. ఒక డీప్ ఇన్హలేషన్ చేసి ఇది ముక్కు ద్వారా అది లోపలికి వెళ్ళి మీ లంగ్స్ ఫిల్ చేసిన తర్వాత దానిపైన ఇంకొక శ్వాసని లోపలికి తీసుకోండి. అంటే డబల్ 2 సార్లు శ్వాసను లోపల తీసుకుంటున్నారు ముక్కు ద్వారా. తీసుకున్న తర్వాత మెల్లిగా నోటి ద్వారా ఆ గాలిని ఎంత మెల్లిగా అవుతే అంత మెల్లిగా వదిలేయండి. ఇలా కేవలం 3 సార్లు చేయండి. దాని ఇంపాక్ట్ మీరే చూస్తారు. ఈ టెక్నిక్ ని డాక్టర్ ఆండ్రూ హుబర్మన్, ఆయన గురించి మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. ఆయన రీసెర్చ్ పబ్లిష్ చేశారన్నమాట. ఇది సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ అనే ఒక ఆర్టికల్లో. అందులో ఈ టెక్నిక్ గురించి మాట్లాడారు. ఈ ఒరిజినల్ నాన్ AI కంటెంట్ని సబ్స్క్రిప్షన్, లైక్, షేర్తో ప్రోత్సహించండి.